హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ఉషా. ఈరోజు వీడియోలో కుక్కర్లో కేక్ ఎలా బేక్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మేము బ్లింకిట్ నుండే ఆర్డర్ చేసాము. చాకో ఫడ్జ్ ఆర్డర్ పెట్టుకుంటే దాని వెనకే ఉంటుంది లైక్ ఎన్ని గ్రామ్స్ ఏమేమి వేసుకోవాలనేది. ఫస్ట్ అయితే ఎగ్ వైట్ని ఎల్లోని సెపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెపరేట్ చేసుకున్నాక ఆ ఎగ్ వైట్ ఉంటుంది కదా, దాన్ని ఫుల్గా ఫోమ్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బాగా ఫోమ్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే అది కొంచెం పఫీగా వచ్చింది మన లాస్ట్లో మనకి కేక్. దెన్ ఫోమ్ వచ్చేసిన తర్వాత సెపరేట్ చేసిన ఎల్లో ఉంది కదా, ఆ ఎల్లో కూడా వేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. లైక్ మొత్తం ఆ రెండు కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నట్టుగా. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 100 గ్రామ్స్ బటర్ అయితే తీసుకుని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. అండ్ కొంచెం బటర్ పక్కన పెట్టుకోండి, ఎందుకంటే లాస్ట్లో మనం కుక్కర్లో పెట్టుకున్నప్పుడు ఎడ్జ్లో ఆ బటర్ రాసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ బటర్ అంతా వేసేసి మొత్తం అదంతా స్మాష్ అయ్యేంత వరకు కంప్లీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లైక్ బటర్ చిన్న పీసెస్ అయ్యేంత వరకు మొత్తం అంతా బాగా స్మాష్ చేసుకోవాలి. లైక్ వీడియోలో చూస్తున్నట్టు. ఇక్కడ బటర్ పడలేదు సరిగ్గాని, చాలా కష్టపడ్డాం. మళ్ళా స్టంట్లు స్పూన్ వేయకుండా చేత్తోనే వేసేసుకోండి. అండ్ దెన్ బాగా మిక్స్ చేయండి. సో ఈ వీడియోలో చూస్తున్నట్టుగా అంతవరకు మిక్స్ చేయండి. వన్స్ ఎనఫ్ అనుకున్నప్పుడు మనకి ఆ చాకో ఫడ్జ్ పౌడర్ వచ్చింది కదా, దెన్ దాన్ని స్లోగా యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసే కన్నా ముందు కొంచెం ఆ బటర్ అనేది కరగకపోతే మేము మిల్క్ వేసాము, సో దట్ అది కొంచెం బెటర్గా కరుగుతుంది అని చెప్పేసి. సో మీరు కూడా కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మొత్తం అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం క్వాంటిటీలా వేసుకుని ఆ బటర్ అంతా ఫుల్గా కరిగేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆ మిల్క్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అనేది కూడా మనకి అక్కడ వెనక కనిపిస్తుంది. అండ్ దెన్ ఈ చాకో ఫడ్జ్ ఇది ఉంది కదా, సో ఇది ఉండలు రాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉండలు వస్తే మళ్ళీ మనకి కేక్ అనేది సరిగ్గా రాదు. సో అది బబుల్స్ ఫామ్ అవ్వకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అండ్ మిల్క్ మొత్తం వేయొద్దని చెప్పా కదా ఇందాక, సో ఆ రిమైనింగ్ మిల్క్ వేసుకుంటూ కొంచెం కొంచెం అండ్ ఆ పౌడర్ కూడా వేసుకుంటూ కొంచెం టెక్స్చర్ మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఒక మీడియం లూజ్లా ఉండేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ అమూల్ మిల్క్ ఇవన్నీ కూడా మేము బ్లింకిట్లో ఆర్డర్ చేసాము. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను పిన్ కమెంట్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. సో దెన్ ఇలా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయండి. అండ్ దెన్ కుక్కర్లో డైరెక్ట్గా వేసేస్తే మాడిపోతుంది. సో అలా కాకుండా కొంచెం వాటర్ కానీ ఆర్ శాండ్ కానీ వేసి ఇంకొక బౌల్లో పెట్టి దాన్ని మిక్స్ చేసిందంతా వేయండి. సో అది ప్లాస్టిక్ అనుకుంటారేమో, ప్లాస్టిక్ కాదు. అండ్ దెన్ ఇది మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి కేక్ అయితే మనకి బయట షాప్స్లో చాకో ఫడ్జ్ కేక్స్ దొరుకుతాయి కదా, ఎలా ఉందో సేమ్ అలానే టేస్ట్ వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. సో కుక్కర్లో వాటర్ వేసి పెట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మాడిపోతుంది. మేము ఫస్ట్ అలానే మిస్టేక్ చేసాము, తర్వాత మళ్ళీ మార్చి చేసాము. సో అందుకే చెప్తున్నాను. ఇంకేమైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.